హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఇవాళ మనం పప్పుల పలకలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది ఒక స్వీట్ డిష్ అండి. దీన్ని మనం పుట్నాల పప్పు యూస్ చేసి చేస్తాం కాబట్టి పప్పుల పలకలని పిలుస్తాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుట్నాలు 2 కప్పులు, షుగర్ 1 కప్, సన్నగా తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి చిన్న కప్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, ఇలాచీ. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదండి. ప్రొసీజర్లోకి వెళ్దాం. సో ప్రొసీజర్లో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ పుట్నాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. సో పుట్నాల పప్పుని ఇలా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. సో ఇప్పుడు పౌడర్ రెడీగా ఉంది కదా. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. దాంట్లోకి షుగర్ తడిచేంతగా వాటర్ పోసుకుంటే చాలు. ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనుకోండి. సో షుగర్ అంతా బాగా కరిగి మిక్స్ అయ్యేట్టుగా బాయిల్ చేసుకోవాలి. సో షుగర్ కంప్లీట్గా మిక్స్ అయిందండి ఇప్పుడు. సో ఈ స్వీట్కి తీగ పాకం అయితే సరిపోతుంది. షుగర్ కంప్లీట్గా డిజాల్వ్ అయిన తర్వాత ఇలా కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు. దీన్ని తీగ పాకం అంటారు. సో ఇది పాకం రెడీ అయిందండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి ఒక చిన్న కప్ వేసుకుందాం. అండ్ పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీ 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్. సో ఇది ఒక 1 మినిట్ కుక్ అవ్వాలి. సో ఇప్పుడు అవన్నీ కుక్ అయ్యాయి కదా, దీంట్లోకి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి వేసుకోవాలి. సో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. సో ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఇప్పుడు ఒక ట్రే తీసుకొని దాంట్లో నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా ట్రే మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దాని మీద తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి చల్లుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో ఇది రూమ్ టెంపరేచర్కి చల్లబడిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆరాక ఇలా నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఆరిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటాము. సో పప్పు పలకలు రెడీ అయ్యాయండి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, తొందరగా అయిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా వెరైటీగా ఉంటుంది ఈ స్నాక్. థ్యాంక్ యూ. దీని ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ అన్నీ siriplaza.comలో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.